ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, రేపు గుంటూరు కృష్ణా జిల్లా ఉమ్మడి పట్టాభద్రుల శాసనమండలి ఎన్నికలు 27వ తారీఖున ఉన్నాయి, ఫిబ్రవరి 27. సో ఈ ఎన్నికలు మిగతా ఎన్నికల లాగా, జనరల్ ఎలక్షన్స్ లాగా కామన్ పబ్లిక్ కాకుండా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి ఎన్నికలు. అందుకని ఈ ప్రచారాన్ని ఈ విధంగానే చేయాలన్న ఆలోచనతోనే మీ ఇన్స్టిట్యూట్ కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల, రాజకీయాల పట్ల, ఇప్పుడు ఉన్నటువంటి అవసరాల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు మీరందరూ కూడా. ఈరోజు రాష్ట్రానికి అవసరం అని చెప్పి సామాన్య ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించారు. 2024 ఎన్నికలు అందరూ కూడా తెలుసు కదా, ఒక మంచి రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. 164 సీట్లతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది. అందులో నన్ను కూడా గుంటూరు ఈస్ట్ తరఫున నేను కూడా శాసనసభ్యుడిగా మీరందరూ ఓట్ చేసి గెలిపించినందుకు మీ అందరూ కూడా ఈ సందర్భంగా సో మరొకసారి ఏదైతే సామాన్య ప్రజలు తమ ఆలోచనని, రాష్ట్రం అవసరాన్ని గుర్తించి వారు ఏ విధంగా అయితే ఓట్లు వేసి గెలిపించారో, ఈరోజు పట్టాభద్రులు ఉన్నటువంటి మీరందరూ కూడా అదే బాధ్యతను, అదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ రాష్ట్ర అవసరాలను, ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుని వెళ్ళడానికి అవసరమైనటువంటి నాయకత్వాన్ని బలపరచడానికి మరొక అవకాశం మీ అందరికీ కూడా ఈరోజు రాబోతాం. 28వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మనందరికీ సుపరిచితులైనటువంటి ఆలపాటి రాజశేఖర్ గారు. ఎందుకంటే ఎన్నికల్లో ఇక్కడ సైకిల్ అనో, లేకపోతే గ్లాస్ అనో, లేకపోతే ఫ్యాన్ అనో ఏ గుర్తు ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆలపాటి రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉందో 1వ నంబర్ గురించి మీరందరూ కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. కార్పొరేట్ కాలేజీలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నప్పటికీ కూడా మీరందరూ కూడా మీ అందరి ఆలోచన ఏంటంటే, మా అందరికి కూడా అవకాశం దొరికితే ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి 100లో 78 మందికి ఉంటుంది. ఉంటుందా లేదా? అందరూ ఆలోచిస్తూ ఉంటారు. దానికోసం గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి నిరంతరం మీరు ఒక పక్కన చదివిస్తూ ఉంటారు, ఒక పక్కన మీరు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 16,700 మెగా డిఎస్సి అనౌన్స్ చేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి 16,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోబోతున్నారనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మీరెంతో ఆలోచనతో గతంలో గెలిపించినటువంటి ప్రభుత్వం ఈ 6-7 నెలల్లో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ లోకల్ లెవెల్ మీరందరూ ఉండేది చాలా మంది రోడ్లు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి, గత 6-7 నెలల ముందు ఎలా ఉన్నాయి, ఈ 6-7 నెలల నుంచి ఎలా ఉంది. మిగతా విషయాలు కూడా మీరందరూ చూస్తుంటారు. అమరావతి ఇప్పుడే దుర్గాప్రసాద్ గారు చెప్పారు, రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో గత 6 నెలల ముందు మేము అందరూ ఉన్నాం. ఏపీలో వాడిని కానీ, పెద్దోడిని కానీ, ఈవెన్ గూగుల్లో కూడా కొన్ని క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ఆన్సర్. ఇట్ ఈస్ ఆల్సో కన్ఫ్యూజన్. గూగుల్ కన్ఫ్యూజన్ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని. సో అటువంటి ఈ ప్రాంతాన్ని మరికసారి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని మనందరం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఒక పక్కన ఉద్యోగాలు, సంక్షేమం పరంగా కూడా మీ ఇంట్లో చాలా మంది పెద్దవారు ఉంటారు. వాళ్ళందరూ గతంలో 2,000 ఉన్నటువంటి పెన్షన్ ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 ఇవ్వడంతో పాటు వికలాంగులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా 6,000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే గ్యాస్ కానీ, గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఎంత లోటు పెట్టేటువంటి కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కేవలం సంక్షేమ అభివృద్ధి కాకుండా ఉద్యోగ కల్పన. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా మరింత అభివృద్ధి కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకుంటూ మంచి ఉద్యోగ అవకాశాన్ని సామాన్య ప్రజలకు ఇవ్వాలంటే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో, ఆలోచనతో ప్రభుత్వాలు ముందుకు సాగితే తప్ప ఈరోజు ఉద్యోగాలు కల్పించడం అనేటువంటి మామూలు విషయం కాదు. అందుకని
గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఈ రోజు కొత్తగా వస్తున్నటువంటి సాంకేతిక టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకొని ఏఐ లాంటి అలాగే క్లీన్ డేటా కానీ ఇట్లాంటి డేటా సెంటర్స్ తో పాటు అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ ని కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చూసేటువంటి విధంగా ఈ రోజు ప్రణాళికలు ముందుకు సాగుతా ఉన్నాయి. సో ఉద్యోగాలు కల్పనతో పాటు మన పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి అవకాశం కల్పించేటువంటి విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉందో దీనికి సమర్థించేటువంటి విధంగా ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క ఓటు కూడా ముఖ్యం. ఆ ఓటు ఏముందిలే ఆ రోజు మీరు వేయకుండా ఉంటే కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కష్టపడుతున్నటువంటి ఒక మంచి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండేటువంటి విధంగా చదువుకున్నటువంటి వ్యక్తులైనటువంటి మీరు తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి ఓటు ఈ రోజు అడగడానికి కొంచెం తప్పనిసరిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన కూడా ఒక విద్యావేత్త. ఆయన బిఏ చేశాడు, మంచి డిగ్రీతో పాటు విద్యాశాఖ మంత్రిగా చేశాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు. ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయనకు అందరూ కూడా పరిచయమైనటువంటి వ్యక్తి. మన సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సామాన్యుడి దగ్గర నుండి ఎవరైనా కూడా వారికి కావాల్సినటువంటి సమాధానం కానీ వారికి కావాల్సినటువంటి సూచనలు కానీ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఈ రోజు చట్టసభలో ఉండడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన వెన్నుదన్నుగా ఉండి ఒక మంచి సూచనలు సలహాలు ఇస్తూ మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టాభద్రుల అవసరాలని వారికి కావాల్సినటువంటి సలహాలని వాళ్ళకి ఇచ్చేటువంటి అందుబాటు తోడ్పాటు కానీ ఇవన్నీ అందించడానికి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మీరందరూ కూడా భావిస్తూ మీకు టైం ఇప్పటికే ఎక్కువైంది కాబట్టి ఎక్కువసేపు తీసుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా రేపు 22వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బలపరిచినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి గౌరవ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అంటే గతంలో లాగా మన కోట్లకి ఏదో మనం ముద్రేయడం అట్లాంటివన్నీ ఏమీ ఉండవు. ఒక పెన్ ఇస్తారు, ఆ పెన్ అదే వాడాలి. మీ దగ్గర ఏ పెన్ ఉన్నా కూడా వాడడానికి లేదు. ఎలక్షన్ ఓటింగ్ సెంటర్ లో వాళ్ళు ఇచ్చేటువంటి పెన్ ని వినియోగించుకొని ఆ పెన్ తోనే మీరు 1 అనే నంబర్ మాత్రమే వేయాలి. మన క్యాండిడేట్ ఎవరైతే మనం ఓటు వేయాలనుకుంటారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1 అనే ఒక నంబర్ మాత్రమే వేయాల్సి వస్తుంది. ఆ ఓటు తప్పనిసరిగా అదే పెన్ తో ఓటు వేయాల్సి వస్తుంది. మిగతా మార్క్స్ ఎక్కడ పెట్టకుండా ఆ ఓటుని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా మీరందరూ కూడా తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటు మనందరి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరికీ కూడా కోరడానికి ఈ రోజు వచ్చారు. మీరందరూ కూడా ఇంత సమయం ఇక్కడ ఉండి కూడా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ కూడా తెలుసు కరోనా లాంటి మహమ్మారిలో ప్రైవేట్ టీచర్స్ కానీ అలాగే కార్పొరేట్ కాలేజెస్ లో చదువుకున్న ఏదైతే విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారో వారు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించారు. ప్రైవేట్ స్కూల్స్ లో చిన్న స్కూల్స్ లో చదివించే వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడ్డారు టీచర్స్. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం మీ గణాన్ని ఇచ్చగలిగినటువంటి నాయకులు ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈసారి మాత్రం మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా శ్రీ చైతన్య స్టాఫ్ అందరినీ కూడా పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.